నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సంతోష్ నగర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఓ మహిళ. అత్తింటి వారి వేధింపుల కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తున్నారు బాధితురాలి బంధువులు. భర్త దుబాయ్లో ఉంటుండగా అత్తింటి వారితో కలిసి ఉంటుంది ఈ మహిళ. అయితే అత్త మరిది కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు మృతురాలి బంధువులు. దీంతో మృతురాలి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. దాడికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నారు. ఐదు తులాల బంగారం తీగ పెట్టిన, ఏరుకు పిల్లగాడికి తులం ఉంగరం పెట్టిన, నా బిడ్డ పతాని ఉంగరం అది ఏపీయకుంటే నేను చేపించిండు. నా ఆడొచ్చినాకట ఇవన్నీ పెట్టిన. మళ్ళా నా అల్లుడు 4 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇక నెల రోజులు ఉన్నాయని అక్క రాలేదు. తన బిడ్డతోని తల్లితోని ఓని దొరకు వచ్చిందో తాళం వేసుకొని పన్నది. 6 ఏళ్ళ దినమాయే తాళం వేసుకొని పన్నది. ఇంటలు వస్తే లోపల కుక్కల పోసింది. కుక్కల పోయి మళ్ళ తాళం అది గిడ్డకారంతో లేపిండ్రు చూసిన లేపి చంపేసిండ్రు నా బిడ్డని. ఏడగాని రాకుండా మీకు మేము చెప్పారు. దాని బిడ్డే అది, దాని కొడుకు ముగ్గురు చంపేసి, దాని కొడుకు దాని బిడ్డే అది. చిన్న కొడుకు అల్లుడు లేడు, దేశంలో ఉన్నాడు. అల్లుడు మంచిగా భార్య భర్తలు అప్పుడు చనిపోయినాక దాఖలా తీసుకోబోతే ఏం చేయాలంటే అప్పుడు ఇంటికి వచ్చేసినాక అందరు వచ్చినాక అప్పుడు మళ్ళా ఏడ్చిండు. ఇంట్లో తొలకపోయాక ఏడ్చిండు. మా డాడీ దుబాయ్ పోయింది. వాడికి ఉంగరం పెట్టినాము. అయినా పెళ్ళైన తర్వాత 1 నెల రోజులు కూడా వాళ్ళు మంచిగా లేరు. ఎప్పుడు గొడవలు చేసిండ్రు. మేమే కట్నం కూడా ఇచ్చిన 5 లక్షలు బంగారం పెట్టింది కాక మళ్ళా పైసలు లేకపోతే మళ్ళా బాధ పెట్టే